SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీఈఓ శ్రీ మధుకర్ నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసి కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రతినిధి బృందం కృతజ్ఞతలు తెలియజేశారు. ఎలివేటెడ్ కారిడార్ మంజూరు కొరకు కంటోన్మెంట్ బోర్డు అధికారులు చేసిన సహకారాన్ని అభినందిస్తూ పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దాదాపు 150 ఎకరాల 2,000 కోట్ల రూపాయల పైచిలుకు విలువ కలిగిన భూమిని ప్రజల అభివృద్ధి సంక్షేమం కొరకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం ఇదే మొదటిసారి అని అన్నారు. కంటోన్మెంట్ ప్రజల ఆత్మ గౌరవం అభివృద్ధి నినాదంగా విలీన పోరాటంలో ఎలివేటెడ్ కారిడార్ అతి ముఖ్యమైన విజయమన్నారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కంటోన్మెంట్ వికాస్ మంచ్ కంటోన్మెంట్ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. కంటోన్మెంట్ విలీన ప్రక్రియ కూడా అతి త్వరలోనే పూర్తవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలోని వికాస్ మంచ్ అధ్యక్షులు గడ్డం ఆవేల్, ప్రధాన కార్యదర్శి సంకీ రవీందర్, ప్రభుగుప్తా, అంబాల శ్రీనివాస్ పాల్గొన్నారు.